ఎందుకంటే పలుకొని కొత్త తయారు చేస్తే తప్ప బాధ్యత ఉండదో మీరు లాగేది. గంట ఆలస్యంగా ఖాళీ అవుతుండొచ్చు, ఒకసారి గుండె ఖాళీ అవ్వడానికి 2 గంటలు పట్టవచ్చు, ఒకసారి తెల్లారి వరకు ఖాళీ అవుతుండొచ్చు. కానీ ఒక్కసారి అందరం పడ్డే కావుతుందా? పడ్డదా? అందరం ఒక ఎమ్మెల్యే గేటు తీస్తే బయటకు పోయిందా? ఇక మిగతా పోతారా? ఇక్కడ అవుతుందా? బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్ అనే పేరు నుంచి బీఆర్ఎస్ తన పేరు మార్చుకుందో, తెలంగాణ ప్రజలతో పేరు బంధాన్ని తెగొట్టుకుందో, ఆ రోజే తెలంగాణ ప్రజలకు తీర్పిద్దామని డిసైడ్ అయ్యింది. టీఆర్ఎస్ కి బీఆర్ఎస్ కాదు, సిఆర్ఎస్ ఇద్దామని డిసైడ్ అయ్యింది. ఏమిద్దామని? సిఆర్ఎస్. ఉద్యోగంలో బాగా లంచాలు తీసుకుంటుంటే ఏం చేయాలో అర్థం కాకపోతే పిలిచి చెప్తాడు పై ఆఫీసర్, వారికి నేను ఉద్యోగం చాలా చేసినాం, మస్తు సంపాదించినాం, ఏసీబీ రైడ్ అయితే జైలు పోతున్న వారి, అందుకని ఒక కలెక్టర్ జైలు పంపిస్తే మంచి ఉండదు, కాబట్టి నువ్వు సిఆర్ఎస్ తీసుకోని చెప్తారు. అంటే కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఒకటి నుంచి ఇంటికి పంపిస్తారు. అది ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఐఆర్ఎస్ అయినా. ఇలా బీఆర్ఎస్ కి తెలంగాణ ప్రజలు సిఆర్ఎస్ డిసైడ్ చేసుకున్నది మనందరూ కూడా నిరూపించాలి. ఇక్కడ నుంచి చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. అందుకని సిద్దిపేట ప్రజలు చైతన్యవంతమైనటువంటి ఘట్టం. అనేక మంది కవులు, కళాకారులు, అనేక మంది ఉద్యమ నాయకులు తయారు చేసినటువంటి ఈ గడ్డ ఒకప్పుడు కాషాయ జెండా కూడా అడ్డాలో ఉన్నటువంటి గడ్డ ఈ గడ్డ. దీనికి పునర్వైభవం రావాలి. సిద్దిపేటలో జరుగుతున్నటువంటి పోలీస్ కేసులు, అక్రమ కేసులు, జీవో 58 కింద రెగ్యులరైజేషన్లు, జీవో 59 కింద అక్రమ రెగ్యులరైజేషన్లు ఆగాలి అంటే, అక్రమంగా సంపాదించుకుంటున్నటువంటి ఆస్తులకి అడ్డుకట్ట వేయాలంటే ఖచ్చితంగా సిద్దిపేట నుంచి భారతీయ జనతా పార్టీకి ఎన్నోటి రావాలంటే ఎంత మన లక్ష్యం? మన లక్ష్యంగా ముందుకు పోవాలి. పోవాలా? ఇంకా భయపడుతురా? ఇందాక రాకడే ముందు మాట్లాడినాడు ఎవరో చెప్పేది, కేసులు బంద్ అయినాయి, పోలీసు వాళ్ళు వస్తలేరు, మనల్ని భయపట్టిస్తలేరు, కాబట్టి ధైర్యంగా మనం ముందుకు పోవాలనేటువంటి ఒక విశ్వాసంతో ఉంటుంది. చాలా కాలం నుంచి ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. పదవున్నా లేకున్నా తన జీవితం శివరాత్రానికి చేస్తున్నప్పటికీ కూడా ఏడ బీజేపీ మీటింగ్ అయినా స్టేట్ మీద విస్తరాకి ద్వారా ఏం బాధ్యత లేకుండా పెద్ద రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు, రామచంద్రారెడ్డి గారు లాంటి సీనియర్లు గత దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి సేవ చేస్తూ ముందుకు పోతుంది. అట్లాంటి నాయకులు మనం అందరూ స్ఫూర్తి తీసుకోవాలి. నేను జనరల్ సెక్రటరీ అడిగినా రాలేదు కాబట్టి కొట్లాడుతా, పార్టీ తింటాను, దయచేసి ఎవరి కూడా మనసులో బాధ పెట్టుకోకూడదు. ఇవాళ అంతకాలం అయితే రేపు కోడల కాలం అవుతుంది. ఇవాళ జనరల్ సెక్రటరీ కారణంగా రేపు జిల్లా అధ్యక్షుడే కావచ్చు అట్లా. అందుకని బాధపడకూడదు. దయచేసి పదవులు కొన్ని వస్తాయి, కొన్ని సందర్భాల్లో రావు. ఉన్నాయి తక్కువ పదవులు, లిమిటెడ్ పదవులు. కాబట్టి ఇవాళ నేను కోరుకున్న పదవి రాలేదంటే రేపు అందుకంటే మంచి పదవి ఇస్తాడేమో అని అనుకోవాలి ఒకసారి. దానికి సజీవ దాఖలు 2019 ఎన్నికలలో అంబర్పేటకు చోటుపోయినటువంటి మన గౌరవనీయులు ప్రసిద్ధ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే ఓడిపోయిన ఎట్లా కిషన్ రెడ్డి గారు ఏడుకుంటే ఇంట్లో లేరు కదా, పార్టీ ఇంకొక అవకాశం ఇస్తే ఏమైంది? ఈరోజు అంబర్పేట కలిగినటువంటి కిషన్ రెడ్డి గారు ఇలా ఏడ కూర్చుంటున్నారు? అమిత్ షా గారి పక్కన, నరేంద్ర మోడీ గారి పక్కన కూర్చుంటారు. కాబట్టి మంత్రి శ్రీనివాస్ గారు జనరల్ సెక్రటరీ రాలేదు కాబట్టి స్టేజ్ దిగి రావాలని బాధపడకుండా మళ్ళాసారి అధ్యక్షుడికి అయితేమో పార్టీ ఏం రాసిందో తెలియదు కాబట్టి దయచేసి ఎవరు డిసప్పాయింట్ కావచ్చు. సీనియర్ నాకు సాహిత్యం ఉంది కాబట్టి సీనియర్ పేరు తీసుకుంటున్నా. అట్లా చాలా మంది మంత్రులలో ఉండొచ్చు, నాకు పదవి రాలే, బాధ్యత రాలేదని. సీనియర్తో కొంచెం ఎక్కువ ఇంటిమసీ. ఆయన టౌన్ ప్రెసిడెంట్ గా 7 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఆయనతో కలిసి అనేక సార్లు ఉద్యమాలలో, కొట్లాడలలో, కలెక్టరేట్ ముట్టల్లో పాల్గొన్నాం. కాబట్టి సీనియర్ నీకు కూడా భవిష్యత్తులో మంచి టైం వస్తుందని ఓపిక ఉండమని మిత్రుడు శ్రీనివాస్ కి మీ అందరి ముందు సవినయంగా అప్లై చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ గెలుస్తుంది అనడం లోపల నాకైతే డౌట్ లేదు. మేము గెలిపిస్తామని చేతులు ఎత్తుంది. ఇంకేమైనా డౌట్ ఉందా? నేను నిజమే చెప్తా ఉన్నా. 2019లో మీరు సరిగ్గా అనలైజ్ చేయలేదు కానీ 2019లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు 2,01,000 ఓట్లు వచ్చినాయి మెదక్ పార్లమెంట్ నుంచి. మనం 2019లో 4 ఎంపీలు గెలిచినాం. 4 ఎంపీలలో 2 లక్షలు దాటినాయి మన ఓట్లు. మహబూబ్ నగర్ 3,70,000 ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత మల్కాజిగిరికి పోయిన దాంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయంటే 32 లక్షల ఓట్లు మల్కాజిగిరి పార్లమెంట్. 32 లక్షలలో మల్కాజిగిరిలో మనకు వచ్చిన ఓట్లు 2,30,000 వచ్చినాయి. చేవెళ్ల పార్లమెంట్
2,01,000 అంటే గెలిచిన నలుగురు పోగా మహబూబ్ నగర్ తర్వాత అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ పార్లమెంట్ లో వచ్చినాయంటే ఏడొచ్చినాయి మెదక్లో వచ్చింది. ఇంకొక దక్కా కొట్టాయి సార్ బయట పడతామా పడమా పడలేదు లేదు చల్లవుతుంది. ఇది మన మెదక్ పార్లమెంట్ లో ఉన్న ప్రతి కార్యకర్తకి జీవన్ మరణ సమస్య. రఘునందన్ రావు గెలిస్తాడా ఓడతాడా ఏమైతుంది అనేది రఘునందన్ రావు పేట ఆల్రెడీ